అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి వైబ్స్. సో ఐ థింక్ ఆల్రెడీ క్యాప్షన్ చూసేస్తుంటారు కదా. సో నేను ఈ హర్ష బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనమాట. సో సర్ప్రైజ్ ఎక్కడికి అనేది ఇక్కడికి వచ్చేదాకా హర్షకి కూడా తెలీదు. ఇప్పటికీ కూడా ఏంటి ప్లేసెస్ ఏం చేయబోతున్నాము అనేది ఏం తెలియదు అనమాట. మొత్తం నేనే ప్లాన్ చేశాను. యాజ్ పార్ట్ ఆఫ్ సర్ప్రైజ్ నేను మిసౌరీ ట్రిప్ ప్లాన్ చేసిన అనమాట. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, జస్ట్ లైక్ అ నార్మల్ ట్రిప్, బట్ కొంచెం డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేసేవి తీసుకెళ్దామని అనుకున్నా. నార్మల్గా ఎప్పుడు వెళ్తాం కానీ ఎప్పుడు చూసే ప్లేసెస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఉండేవి ప్లాన్ చేద్దామని తీసుకొచ్చిన అనమాట. సో ఇట్లాంటివి ఒకటి ఉన్నామని ఇప్పటివరకు మా ఇద్దరికి తెలీదు. నేను కూడా ఈ ట్రిప్ ముందు వరకు కూడా ఇట్లాంటి ప్లేసెస్ మాకు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియదు అనమాట. సో అందుకని ప్లాన్ చేశాను. సో నిన్న వచ్చినాము. ఆల్మోస్ట్ లైక్ 9 to 10 hours రోడ్ ట్రిప్ అయిందనమాట. చికాగో నుంచి మిసౌరీ ఇక్కడ వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి. సో ఈరోజు పొద్దున్నే ఇప్పుడు లేచి రెడీ అయిపోయాము అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ అవుట్. అండ్ ఇక్కడ నుంచి కూడా యూఆర్ గోన సీ వాట్ ఆర్ ద ప్లేసెస్. సో ఎండ్ వరకు చూడండి. తర్వాత హర్ష ఎట్లా ఫీల్ అయ్యిండు ఈ ట్రిప్ గురించి, నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఎట్లుంది అని చెప్పి ఎండ్లో హర్షని అడుగుదాం. ఓకే. సో మీన్ వైల్ ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గో. ఈరోజు మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి డాగ్వుడ్ క్యానియన్ నేచర్ పార్క్ అనమాట. ఇది ఒక మ్యాన్ బిల్ట్ నేచర్ పార్క్. సో ఇందులో చాలా వాటర్ ఫాల్స్, వాటర్ క్రాసింగ్స్, ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఇంత రియలిస్టిక్ యానిమల్స్ పెట్టారనమాట. అది చూస్తే లైవ్లో చూస్తే కూడా అవి రియలా లేదంటే ఆర్టిఫిషియలా అని తెలియలేదు, అట్లా ఉన్నాయన్నమాట. దే వర్ సో రియలిస్టిక్. సో ఇప్పుడు మేము ఇందులో ఎక్స్పీరియన్స్ చేయబోయేది ఒక ట్రామ్ రైడ్ అనమాట. We had a little baby bison 4 days ago. So hopefully we'll be able to see it. సో ఆమెనే మా టూర్ గైడ్ ఫర్ ద డే అనమాట. సో ఒక ట్రక్లో ట్రామ్కి అటాచ్ చేసుకొని తను డ్రైవ్ చేస్తుంటుంది. ఇట్ విల్ పుల్ ఆల్ ద వే. సో ఈ నేచర్ పార్క్లో చాలా బ్యూటిఫుల్ వాటర్ క్రాసింగ్స్, అంటే ఇట్లా ఉంది కదా, దాని మీద నుంచి మనం వెళ్తాం అనమాట వెహికల్. అండ్ మధ్యలో వాటర్ ఫాల్స్, అట్లా చాలా బ్యూటిఫుల్ స్టాప్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక హౌస్, దీంట్లో వెడ్డింగ్స్ జరుగుతూ ఉంటాయంట. సో ఈ ప్లేస్కి రెంట్కి కూడా ఇస్తారు. సో ఇట్ ఫీల్స్ లైక్ మూవీలో ఉండే ఒక క్రిస్టియన్ వెడ్డింగ్స్ ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లా ఉంది. అండ్ దీని బ్యాక్లో రాగానే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, పిక్చర్స్, ఫోటోషూట్స్ తీసుకోవడానికి మాత్రం చాలా అంటే చాలా మంచి ప్లేస్. అండ్ మేము కరెక్ట్ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళాం కదా. సో చాలా గ్రీనిష్ ఉంది మొత్తము. ఫాల్లో అయితే ఇంకా కలర్స్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ వాటర్ ఎక్కడ చూసినా వాటరే. సో మనం ఆ వాటర్ మీద నుంచి వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంది. అండ్ దెన్ మధ్యలో అక్కడక్కడ ఫిషెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళు పెంచుతారు వీటిని. సో అక్కడక్కడ ఆపి ఫిషెస్కి ఫుడ్ కూడా వేసి, ఇంకో నెక్స్ట్ స్పాట్లో అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఇచ్చి ఫిషెస్కి ఫీడింగ్ చేయడం. సో అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా బాగుందన్నమాట. సో ఇది మేము ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోయేది. అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అనేది నేను చూసిన దానికన్నా, అంటే ఆన్లైన్లో చూసిన దానికన్నా ఇక్కడికి వచ్చి చూస్తే అంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ వాటర్ ఫాల్స్, ఒకటే రోజు ఇన్ని వాటర్ ఫాల్స్ చూసేసరికి They'll even come up over on the wall. You're good. వాటి చేతికి చిన్న ఇసిరేమను. We'll make them come up over there. See why they're not promised? అట్లా మా యువన్ బాబు ఫస్ట్ టైం ఫిషెస్కి ఫీడింగ్ కూడా చేసిండు అనమాట. సో ఇక్కడ ఎవ్రీవేర్ కొన్ని వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే వాటర్ ఫాల్స్, కాకపోతే ఈ నేచర్ పార్క్ని ఇలా బిల్డ్ చేశారు.
సో, ఇందులో ఇది మేము ఉన్నది మిసౌరీ అయితే ఒక బైసన్ కౌంటీ అని ఒకటుంటది. అది అర్కాన్సాస్‌లో ఉందనమాట. బేసికల్లీ ఇది బార్డర్ ఇదంతా ఒక్కరిదే. బట్ అర్కాన్సాస్ క్రాస్ చేస్తే వచ్చేది ఇది. సో, ఇక్కడ లైవ్ ఎల్క్స్ అండ్ బైసన్స్ ఉంటాయి. సో, వాటిని చూడడమే హైలైట్ ఆఫ్ దిస్ ట్రిప్ అనమాట. సో, ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు మేమెళ్ళిన టైంకయితే ఇవి కూర్చొని మంచిగా చిల్ అవుతున్నాయి. మేల్‌వన్నీ ఒక సైడ్, ఫీమేల్‌వన్నీ ఒక సైడే ఉన్నాయని షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆల్ దట్ థింగ్ అనమాట. సో, మేము వెళ్ళిన టైంలో అవి మంచిగా రిలాక్స్ అవుతున్నాయి. ఎండ న్యూట్రల్‌గా ఉంది టెంపరేచర్. అవి రిలాక్స్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే ఇట్లా నేచురల్‌గా వైల్డ్ లైఫ్‌లోకి మనం ఎంటర్ అయిన ఫీలింగ్ ఉంటది కదా! అది చాలా బావుందనమాట. సో, కొద్దిసేపు అక్కడ అట్లా టైమ్ పాస్ చేసినాము. This is a small one for ours. We'll see them sparring where they lock horns. Love them on your head. Buddy, do you want to see what it feels like? No? You can get this. He may be asleep on the way back. We call that the... Hello, girls. సో, కౌంటీ ఈ పాస్చర్ గురించి మొత్తం తెలుసుకొని అండ్ దెన్ రిటర్న్ వచ్చినాము. ఇక్కడ ఇంకొన్ని వాటర్ ఫాల్స్, ఇంకొన్ని స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో, అట్లా ఈ నేచర్ పార్క్ అంతా చూసేసి రిటర్న్ వచ్చేసామనమాట. ఇందులోనే ఒక ప్లేస్ ఉంది రెస్టారెంట్. సో, అందులోనే ఫాస్ట్‌గా లంచ్ చేసి వచ్చాము. అండ్ ఎంట్రన్స్‌లో ఉంది కదా! అదే ఇది. ఇది పాతకాలం రోల్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ పెద్ద రోల్‌లా ఉంది. ఇట్స్ నైస్. ఏంటి? ఆ? ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఏంటి? హాయ్ చెప్పు. హాయ్. సే హాయ్ అవి. ఆ? ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ వెళ్తున్నాము. సో, ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ స్పాట్స్ వచ్చేసి 2 ఒకటి డాగ్‌వుడ్ క్యానియన్ నేచర్ పార్క్. ఇంకొకటి టాప్ ఆఫ్ ది రాక్ అనమాట. సో, ఇది సెల్ఫ్ గైడెడ్ గోల్ఫ్ టూర్. సో, దీనికి కూడా మేము ఆల్రెడీ ముందే పర్చేస్ చేసాము టికెట్స్. సో, ఒక గోల్ఫ్ కార్ట్ ఇస్తారు. అందులో మ్యాప్ ఉంటది. మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఈసారి డ్రైవింగ్ నేను చేస్తున్నా అనమాట. దీంట్లో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. జస్ట్ సింపుల్ లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అండ్ దెన్ గోల్ఫ్ కార్ట్ ఇస్తారు. నైస్. స్టార్ట్ అయిపోయినాం మేము. వీడియోలో అసలు పట్టుకోదట. వాడే వాడే రే ఎక్కడికి వెళ్తున్నారా? చెట్టు గుర్తు ఆయుధ ముందే కొండలలో ఉన్నాం. ఓకే వి ఆర్ గోయింగ్ ఇంటు ద కేవ్. వావ్. లైట్స్ అక్కడ ఉన్నాయి. ఆన్ చేయరా? హ్మ్. ఓ మై గాడ్. సో, ఈ ప్లేసెస్ అన్నీ గూడా ఒజాగ్స్ అని చెప్పి ఏన్షియంట్ రియల్ అమెరికన్స్, నేటివ్ అమెరికన్స్ వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ గూడా. కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్లేసెస్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వాళ్ళ హిస్టరీ మ్యూజియం గూడా ఉంటది. అందులో చాలా అంటే చాలా హిస్టరీ ఉంది అమెరికన్స్‌ది. మనం ఒక రోజంతా చూసినా సరిపోని అంత ఉంది. సో, ఇక్కడ గూడా కొన్ని వాటర్ ఫాల్స్ అండ్ వాటి మధ్యలోంచి మనంతట మనమే డ్రైవ్ చేసుకోవడం ఎక్స్‌పీరియన్స్ అండ్ టాప్ ఆఫ్ ది రాక్ అంటే పైన నుంచి కిందకి వ్యూస్ అవన్నీ గూడా చాలా బాగున్నాయన్నమాట. సో, ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కేవ్ గూడా ఉంటది. సో, కేవ్ లోకి ఎంటర్ అవ్వడం మాత్రమే గాదు, దాంట్లో నుంచి గోల్ఫ్ కార్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో, దట్ ఈస్ హైలైట్ ఆఫ్ దిస్ ట్రిప్. వావ్. వావ్ అను. వావ్. ఇప్పుడు మనము కేవ్ లోపలికి పోతున్నాం. ఇది బిఫోర్ ఎంటరింగ్ ద కేవ్ ఇక్కడ సీనిక్ వ్యూ, వాటర్ ఫాల్స్ అదంతా చాలా బాగున్నాయి అన్నమాట. సో, ఒక 5 మినిట్స్ ఆగి అక్కడ ఈ ప్లేస్‌ని అంతా ఎక్స్‌పీరియన్స్ చేసి ఫొటోస్ దిగి ఇప్పుడు కేవ్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. గోల్ఫ్ కార్ట్‌లోనే.
లోపల కేవ్ అయితే చాలా బాగుంది. అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది చూసారా? అది లోపల డార్క్ ఉంటది. అండ్ లైట్స్ పెట్టారు. వే ఉంటది. అంతా తెలుస్తది. బట్ ఇది ఒక కేవ్ లోపల గోల్ఫ్ కార్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇట్ ఈస్ రియల్లీ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత బావుంటదని. బట్ ఇది చూసిన దానికన్నా నేను ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా అంటే చాలా బావుంది. ఏంటిది? ఆ! సో, బయటికి ఎగ్జిట్ అయ్యాక మేమేదైతే ఎంటర్ అయినామో దానికి అపోజిట్‌లో బ్రిడ్జ్ కనబడింది గదా! సో, అక్కడ అండ్ బ్యాక్ సైడ్‌లో 3 వాటర్ ఫాల్స్ పడుతున్నట్టుంది గదా! వ్యూ దగ్గర పిక్స్ తీసుకున్నాము. ఆ తర్వాత బ్రిడ్జ్ మీద కొద్దిసేపు ఆగి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినామనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం వ్యూ, రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ అండ్ కింద ఏమీ లేదు. మొత్తం షాలో అంటే ఏదైనా పడ్డా గూడా మళ్ళీ తీసుకునే ఛాన్స్ లేదు. అంత డెప్త్ ఉందనమాట. సో, అక్కడ కొద్దిసేపు ఆగి నెక్స్ట్ ముందు స్టాప్‌కెళ్ళి ఒక దగ్గర ఆగినామనమాట. సో, ఇంటి దగ్గర నుంచి కొన్ని మ్యాంగోస్ ఇండియా నుంచి వచ్చిన మ్యాంగోస్ తెచ్చుకున్నాము. సో, ఆ మ్యాంగోస్ తింటున్నామనమాట. ఇక్కడ పిక్నికింగ్ చేస్తున్నాం మేము. బేసిక్‌గా ఈ రైడ్‌లో ఎక్కడైనా ఎంతసేపయినా మనం ఆగొచ్చు. అంటే టైమ్ లిమిట్ లేదు. ఫాస్ట్ ఫాస్ట్‌గా ఎళ్ళిపోవాలి. అట్లాంటి టైమ్ లిమిట్ ఏమీ లేదనమాట. సో, మనకిష్టం వచ్చినంత సేపు ఫ్రీగా ఎంజాయ్ జేయొచ్చు. సో, ఐ లైక్ దట్ వెరీ మచ్. సో, మా ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా నేచర్‌లో టైమ్ స్పెండ్ జేసినాము. మధ్యలో అక్కడక్కడ ఉడతలు ఉన్నాయి. మా వాడికి ఉడతలంటే బాగా ఇష్టమనమాట. సో, మా ఇంటి దగ్గర బయట బాల్కనీలో ఉడతలు ఎళ్తుంటాయి గదా! సో, ఇక్కడ గూడా ఉడతలకి కొన్ని స్పాట్స్‌లో ఫుడ్ పెట్టి ఉన్నాయి. అక్కడ ఉడతలొచ్చి ఫుడ్ తిని ఎళ్తున్నాయనమాట. సో, అవొచ్చినప్పుడల్లా అవి చూసి మా వాడు భలే ఎక్సైట్ అయ్యేవాడు. సో, మేము గూడా వాడి కోసం అట్లాంటి స్పాట్స్ ఉడతలు కనిపిస్తే కొద్దిసేపు ఆగేవాళ్ళమనమాట. జాగ్రత్త. మన జేబులో ఉంటాయి. చాలా బాగుంది అసలు. ఇంకా లాస్ట్ ఒక దగ్గర ఒక సీనిక్ వ్యూ ఉండే. చాలా అంటే చాలా బావుంది. అక్కడ ఫోటోస్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ మ్యూజియం అని చెప్పినా గదా! నేటివ్ అమెరికన్స్ హిస్టరీ మ్యూజియం అని చెప్పేసి మోస్ట్ ఫేమస్ వన్ అక్కడికెళ్ళినాము. ఇక్కడ ఈ యానిమల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో అసలు రియలా? ఫేకా? అస్సలు తెలియలేదు. అంత రియలిస్టిక్‌గా పెట్టారు. అండ్ దెన్ ఆ మ్యూజియం గూడా అదసలు ఒక 1, 2 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేది గాదు. ఇట్ హాస్ లాట్ ఆఫ్ హిస్టరీ. వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళ అవుట్‌ఫిట్స్ వరకు ఎవ్రీథింగ్ ఉందనమాట. సో, అవన్నీ గూడా నేను చూసామక్కడ. సో, ఈ వీడియోలో కవర్ చేస్తే బోర్ అయితదని చెప్పి అదంతా ఇక్కడ నేను చూపెట్టట్లేదు. బట్ ఇట్ వాస్ రియల్లీ వర్త్ ఇట్. అంత బావుంది ఆ మ్యూజియము. హర్ష మొత్తం డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసిండు. సో, ఇప్పుడు ఇంటికెళ్ళిపోతున్నామనమాట. సో, మేమున్నది బ్రాన్సన్ అనే ఒక ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియా గూడా చాలా బావుందనమాట. ఫుల్ వైబ్ ఉంది నైట్ అయితే. అండ్ ఇక్కడ గూడా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో, అవి రేపు పొద్దున చూద్దాము అని చెప్పేసి ప్రస్తుతానికి ఇంటికెళ్ళిపోతున్నాము. సో, దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ డే 1. తీస్తున్నా. తీసానురా. సో, డే 2 అనమాట ఇది. సో, పొద్దున్నే లేచి స్టార్ట్ అయిపోయినాము. సో, మేముండే బ్రాన్సన్ కౌంటీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయని చెప్పినా గదా! సో, అక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది ఏంటి అంటే ఇది వెటరన్స్ మెమోరియల్ మ్యూజియం అనమాట. సో, వరల్డ్ వార్ 1, 2 వీటన్నిట్లలో పార్టిసిపేట్ చేసిన వాటి ఎక్విప్‌మెంట్ గురించి కానీ, పీపుల్ గురించి కానీ ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. సో, ఇది గూడా ఎక్స్‌ప్లోర్ చేసి నెక్స్ట్ మేము ఈరోజు ఎళ్ళబోయేది బిగ్ స్ప్రింగ్స్ అని చెప్పేసి న్యాచురల్ స్ప్రింగ్స్ ఏరియా అనమాట. బేసిక్‌గా మిసౌరీ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ సో మెనీ స్ప్రింగ్ ఏరియాస్. సో, బిగ్ స్ప్రింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న పిక్నిక్ స్పాట్ అండ్ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది. సో, ఇక్కడ మేము ఇంటి నుంచి లంచ్ తెచ్చుకున్నాం ఈరోజు. రైస్ అండ్ టొమాటో కర్రీ. సో, ఫస్ట్ అయితే వచ్చి వాటర్ దగ్గర కూర్చొని మంచిగా లంచ్ చేసేసినాము. అండ్ దెన్ ఈ స్ప్రింగ్స్ ఎక్కడైతే వాటర్ వస్తుందో న్యాచురల్ స్ప్రింగ్స్ కదా! సో, దాని దగ్గరికెళ్ళి ఏందిది ఎట్లుంది అని చూసినాము. ఇట్ ఈస్ లైక్ ఓహ్ మై గాడ్ అనిపించింది. అంత హ్యూజ్ ఉంది. దాంట్లో ఏదైనా ఏసినా కూడా ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యేటట్టుందనమాట.
సో, ఇక్కడ ఒక చిన్న సైజ్ హైక్ లాగా ఉంటే పైనుంచి మొత్తం చూసి అండ్ దెన్ పిక్నిక్ ఏరియా ఉంది. పిక్నిక్ ఏరియా దగ్గర గూడా యువన్ బాబు కొద్దిసేపు ఆడుకున్నాడు. ఉయ్యాల ఉంటే ఆడకుండా ఉంటాడనమాట. సో, ఉయ్యాల ఆడుకొని నెక్స్ట్ ఈ స్పాట్‌ల దగ్గర సాయంత్రం వరకు టైమ్ స్పెండ్ జేసి నెక్స్ట్ మేము ఎలిఫెంట్ రాక్స్ నేషనల్ పార్క్ అని అక్కడికెళ్తున్నామనమాట. సో, ఈ నేషనల్ పార్క్ కూడా ఇది రియల్. దిస్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్ నేచర్ పార్క్. దిస్ ఈస్ రియల్ నేషనల్ పార్క్. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా ఎలిఫెంట్ సైజ్డ్ అంతకన్నా పెద్దవి అండ్ దెన్ సన్సెట్ వ్యూ ఇదంతా కూడా చాలా బాగుండే. బట్ మేము వచ్చిన టైం క్లౌడీ అయిపోయింది. బట్ కొద్దిసేపటి వరకు సన్ కూడా ఉండే. బట్ సన్సెట్ పాయింట్కి వెళ్ళేసరికి చాలా డల్ అయిపోయింది. బట్ ఈ ఏరియా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా కొండలు ఉన్నాయి కదా, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రాక్స్ అవన్నీ కూడా బాగుంటాయి. మేబీ అందుకే ఎలిఫెంట్ రాక్స్ అన్నారేమో కానీ బట్ యా ఈ ప్లేస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సో ఈరోజు ఈ సాయంత్రం ఇక్కడ మేము ఈ ప్లేస్‌తో ఎండ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజు హర్ష బర్త్‌డే. సో హర్ష బర్త్‌డేకి కేక్ వద్దు అట్లా ఏమొద్దు నేను పిజ్జా కట్ చేస్తా అన్నాడు. బట్ నాకు బర్త్‌డే ట్రెడిషన్ మిస్ చేయొద్దు అనిపించి రూమ్‌లో ఇట్లా చిన్న సైజ్ సర్ప్రైజ్ అరేంజ్ చేశాను. చిన్నగా చేద్దాము అని చెప్పి ఇట్లా చిన్న డెకరేషన్. Yui, come on. So we are ready with the cake. Da. Yui, daddy also da. Yui, daddy also da. Da, na look here. Okay na. Ta-da! Happy birthday! Thank you. Let's cut the cake. Cut it. You will clap. You will clap. First you will clap, Jenny. Happy birthday to you. Happy birthday to dear daddy. Thank Happy you. birthday to you. Happy birthday, my dear Harsha. Happy birthday to you. Happy birthday, Chirikananu. ఓకే, ఈరోజు హర్ష కేక్ వద్దు పిజ్జా కట్ చేస్తా అన్నాడు. బట్ నేనే కేక్ ట్రెడిషన్ మిస్ అవద్దు అని చెప్పి పొద్దున కొంచెం చిన్న కేక్ లా కట్ చేయించిన. ఇప్పుడు పిజ్జా కట్ చేస్తామన్నమాట. డాడీ హ్యాపీ బర్త్డే చెప్పిన హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ మనం పెడదాం డాడీకి. హ్యాపీ బర్త్డే డాడీ. Thank you. వాడికి కావాలట. ఓకే ఓకే ఇప్పుడు ఈవెన్కి. ఈ రోడ్ ట్రిప్‌లో మేము చూసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్స్ అనమాట. ఇంత పెద్దవి ఇప్పటివరకు ఇన్ని రోడ్ ట్రిప్స్‌లో ఎక్కడ చూడలేదు. ఇంత లాంగ్ ఉందో ఇదైతే. సో, ఇంకా ఇంటికెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో స్టాప్స్ తీసుకుంటాం గదా! సో, అట్లా మేము సెయింట్ లూయిస్‌లో స్టాప్ తీసుకున్నామనమాట. ఆఫ్టర్ పిజ్జా. సో, ఇది గేట్‌వే ఆఫ్ ఆర్చ్ నేషనల్ పార్క్. దీని పైనకి కూడా వెళ్ళొచ్చనమాట. ఇది ఎంత పెద్దగుందంటే వి కాంట్ ఇమాజిన్. మనం ఇందులో 1/1,00,000 అంత గూడా ఉండము. అంత పెద్దగుందిది. దాని పైనకి వెళ్దామని ట్రై చేశాము. The builders and the builder. ఇక్కడ కాదు. ఏమో మరి ఎక్కడో. బట్ స్లాట్ ఏదైతే ఉందో అది 1 అవర్ వెయిట్ టైమ్ ఉంది.
సో 1 అవర్ వెయిట్ టైం ఉండలేమేమో అని చెప్పేసి ఇక్కడ లోకల్‌లో సెయింట్ లూయిస్‌లో ఏవైతే ఉన్నాయో డౌన్ టౌన్‌లో అవి ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఎళ్ళినామనమాట. సో, ఆ గేట్‌వే ఆఫ్ ఆర్చ్ నుంచి ఒక 5 మినిట్స్ వాక్‌లో ఇక్కడ ఒకటి స్కల్ప్చర్ పార్క్ అని ఉంది. డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో, ఇక్కడికొచ్చి మంచిగా ఫోటోస్ దిగినాం మేము. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ ట్రిప్. సో, నార్మల్‌గా మేము మా స్పెషల్ డేస్ అనేవి ఇంట్లో కూర్చొని లేజీగా ఆర్ కేక్ కట్ చేసుకొని ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడం ఇట్లనే ఉంటది. బట్ ఎప్పుడు అనుకుంటాం మేము అదే ట్రిప్స్‌కెళ్తే చాలా మెమొరీగా ఉంటాయి గదా అని చెప్పి. సో, అట్లా ఎప్పుడు అనుకోని ఈసారి ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ బర్త్‌డేకి, హర్ష బర్త్‌డేకి మెమరీ లాగా ప్లాన్ చేశాను నేను. అండ్ ఈ ట్రిప్ అయితే నేనైతే రియల్లీ ఎంజాయ్ చేసిన. సో, ఇప్పుడు నేను హర్ష ఎట్లా ఫీల్ అయ్యిండు అనేది ఆహ్, అడుగుతాను. లెట్స్ సీ వాట్ హీ సేస్. బట్ ఒకటి మాత్రం ఐ వాంటెడ్ టు సే యెస్, మనం ఎంత ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ స్పెండ్ చేసినా దాని బదులు మనకు క్రియేట్ అయ్యే మెమరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ వై వి టుక్ దిస్ ట్రిప్. సో, లెట్స్ సీ వాట్ హీ సేస్. హౌ ఈస్ మై సర్ప్రైజ్ ట్రిప్? బ్రాన్సన్ లొకేషన్ చాలా బాగుంది. మంచిగా ఉంది, చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మన దగ్గరలో ఇన్ని అని ఉన్నాయని నాకు తెలియదు అసలు. కొంచెం దూరం వెళ్ళి అంటే దగ్గర అంటే ఆల్మోస్ట్ 9 hours డ్రైవ్. అంతే ఎవడేమన్నా నేను ఎంత స్పీచ్ ఇస్తున్నావు. ఓకే గైస్, దట్స్ ది గైస్ అంటే మళ్ళీ నువ్వు ఓకే ఓకే అండి ఓకే అండి అదనమాట రియాక్షన్ రెస్పాన్స్. ఇక్కడ రియాక్షన్ ఇంతే వస్తుంది, దాంతోనే సరిపెట్టుకోవాలి. ఇక్కడ 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 ఎక్కువ వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు మా వ్లాగ్స్ నచ్చుంటాయి డెఫినెట్గా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, బై బై, టేక్ కేర్.